హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పరి ఆన్లైన్ క్లాసెస్. సో ఈరోజు మనం రిప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో రిప్లేస్మెంట్ అంటే ఏంటంటే యావరేజెస్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒక పర్సన్ ప్లేస్లో ఇంకొక పర్సన్ వస్తాడు అనమాట. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో యావరేజ్లో ఉండే డీవియేషన్స్ని వాటిని యూజ్ చేసుకొని మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే, సో క్వశ్చన్స్లోకి వెళ్దాం. క్వశ్చన్స్ అంటే త్రో క్వశ్చన్ ద్వారా మనం ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. Okay, so question: average weight of 12 persons increased by 1 kg when a person of 60 kg replaced by a new person. Find weight of new person. అంటే సో 12 మంది యొక్క యావరేజ్ వెయిట్ ఇంక్రీజ్ అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయిందంటే 1 kg ఇంక్రీజ్ అయింది. ఎందుకు అంటే ఒక పర్సన్ 60 kg ఉన్న ఒక పర్సన్ వేరొక పర్సన్తో రిప్లేస్ చేయబడ్డాడు. అయితే ఈ రిప్లేస్ చేయబడ్డ అంటే న్యూ పర్సన్ యొక్క వెయిట్గా అనుకోమంటారు. ఓకే, సో దీన్నే మనం ఫస్ట్ మనం ఏంది ఎలా జరిగిందో చూద్దాం ప్రాసెస్. నెక్స్ట్ లాజిక్ చూద్దాం. ఓకే, సో ఇలా 12 పర్సన్స్ యొక్క యావరేజ్ అనేది ఎక్స్ ఉంది అనుకుందాం. ఓకే, సో యావరేజ్ ఎక్స్ ఉంటే ఒక పర్సన్ ఇందులో ఏదైనా ఈ 12 పర్సన్లలో ఎవరో ఒక పర్సన్ ప్లేస్లో అంటే ఆ పర్సన్ 60 kg ఉండనమాట. ఆ 60 kgs ప్లేస్లో ఇంకొక కొత్త పర్సన్ వచ్చిండు. ఆ కొత్త పర్సన్ రావడం వల్ల ప్రతి ఒక్కరి వెయిట్ 1 kg పెరిగింది. అంటే ఆ కొత్త పర్సన్ దగ్గర ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కేజీ వెయిట్ ఇచ్చేంత ఎక్స్ట్రా వెయిట్ ఉంది అన్నట్టు. ఓకే, సో ఎక్స్ట్రా వెయిట్ ఉంది. ఓకే, సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఆ పర్సన్కి 12 మెంబర్స్కి 12 1 kgs ఇచ్చేంత వెయిట్ ఎక్స్ట్రా ఉంది. ఎంతకంటే ఎవరు రీప్లేస్ అవ్వడం వల్ల వచ్చింది, ఒక 60 kg పర్సన్ రీప్లేస్ అవ్వడం వల్ల. అంటే దాని అర్థం ఏంటిది, ఆ పర్సన్ దగ్గర ఎవరైతే కొత్తగా వచ్చి జాయిన్ అయ్యిండో ఆ పర్సన్ దగ్గర 60 + 12 kg అంటే ఓవరాల్గా 72 kgs వెయిట్ ఉన్నట్టు. అంతే కదా, సింపుల్గా ఇలా చేయొచ్చు అనమాట దీన్ని. సో దీన్నే మనం ఎలా చేయాలంటే 12 పర్సన్స్ యావరేజ్ అనేది ఇంక్రీజ్డ్ బై 1 kg అంటుండు కదా. ఓకే, సో 1 kg ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఎందుకు అంటే 60 kgs పర్సన్ రిప్లేస్డ్ బై ఏ న్యూ పర్సన్. ఎవరి వెయిట్లో రిప్లేస్ అయింది, 60 kgs ఉన్న ఒక పర్సన్ది రిప్లేస్ అయింది. సో దానివల్ల ఎంతమైంది అయింది, సో 12 మెంబర్స్లో 1 kg. రిప్లేస్మెంట్ అంటే పర్సన్స్ చేంజ్ అవ్వరు కదా. సో ఇనిషియల్గా 12 మెంబర్స్ ఉంటారు, ఫైనల్గా 12 మెంబర్స్ ఉంటారు. సో మనం మామూలుగా ఏం చేస్తాం, ఫైనల్గా ఎంతమంది రోజు చూస్తాం. ఫైనల్లీ 12 మెంబర్స్కి 12 kgs అంటే ఈచ్ 1 kg ఎంత కెపాసిటీ ఉందంట అతని దగ్గర. సో 60 + 12 72 kg అనేది న్యూ పర్సన్ యొక్క వెయిట్ అవుతుంది. ఓకే, సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. Average age of 40 students increased by 3 months when age of a student is replaced by new student whose age is 16 years. Find age of replaced student. ఓకే, అయితే సేమ్ లేదు, 40 మంది యొక్క యావరేజ్ అనేది 3 months ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే ఒక పర్సన్ వేరే ఒక పర్సన్ యొక్క ఏజ్ని వేరే ఒక స్టూడెంట్ ఏజ్తోని రిప్లేస్ చేయడం వల్ల ఎవరి అయితే 16 years ఏజ్ ఉంటుందో ఆ 16 years ఏజ్ అతనితో రిప్లేస్ చేశారు. ఓకే, క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ రిప్లేస్డ్ స్టూడెంట్. రిప్లేస్డ్ అంటే ఎవరినైతే తీసేసినాం, మనం తీసేసి ఇంకొకరితో రిప్లేస్ చేసినాం, ఆ తీసేసిన స్టూడెంట్ అడుగుతున్నారు మనల్ని. ఓకే, సో సేమ్ ఇందాక అట్లాంటిదే, కాకపోతే ఏంటంటే ఇందాక మనల్ని ఏం అడిగిండంటే న్యూ పర్సన్స్ అడిగిండు. ఇక్కడ ఏంది, ఆ న్యూ స్టూడెంట్ది డైరెక్ట్ ఇచ్చేసింది మనకి. న్యూ స్టూడెంట్స్ ఇచ్చి ఎవరిదైతే రిప్లేస్ చేసినామో ఆ పర్సన్ యొక్క ఏజ్ అడుగుతున్నాడు. ఓకే, సో కొంచెం చూసినట్టయితే 40 స్టూడెంట్స్లలో 3 months ఇంక్రీజ్ అవుతుంది కదా యాక్చువల్గా. సో 40 స్టూడెంట్స్లలో 3 months ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే వచ్చిన అతని యొక్క ఏజ్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటేనే 40 స్టూడెంట్స్కి 3 months ఇంక్రీజ్ అవుతుంది. కానీ మనల్ని వచ్చిన అతను అడగట్లేదు. ఎవరైతే అతని ప్లేస్లో ఎవరైతే బయటకు వెళ్ళారో అతనిది అడుగుతుండు. సో అతనిది ఖచ్చితంగా తక్కువ ఉంటుంది కదా, ఎందుకంటే వచ్చిన అతనిది ఎక్కువ ఉందంటే అంటే వచ్చిన అతడు ఎక్కువ ఉన్న అతడు రావడం వల్ల మనకి యావరేజ్ పెరిగింది అంటే దాని అర్థం ఒక పర్సన్ రావడం వల్ల పెరిగిందంటే అంతకుముందు ఉన్న పర్సన్ తక్కువ ఉన్నట్టే కదా. ఓకే, ఈ లాజిక్ అర్థమైతే అయిపోయినట్టే క్వశ్చన్. అంటే ఇది ఎంత తక్కువ ఉంటుంది, 40 స్టూడెంట్స్లో 3 months తక్కువ ఉంటుందా. ఓకే, సో 40 స్టూడెంట్స్లో 3 months అంటే ఇయర్లో కన్వర్ట్ చేస్తే బై 12 కదా. సో 3 4s 4 10s అంటే ఇయర్స్ కదా ఇది. ఓకే, సో 10 years తక్కువ ఉంటుంది. ఎంతకి, 16 years రిప్లేస్ కాబడిన పర్సన్ కంటే 10 years తక్కువ ఉంటుంది అతనికి. ఓకే, 16 - 10 years ఎంత, 6 years. ఓకే, సో ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ ఈ క్వశ్చన్ రెండు పక్కపక్కన పెట్టుకొని మీరు కంపేర్ చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది ఈ క్వశ్చన్. సేమ్ అదే క్వశ్చన్. ఇందాక ఏంటంటే కొత్తగా వచ్చిన పర్సన్ అడిగింది, ఇప్పుడు ఏంటంటే మనం ఎవరినైతే రిప్లేస్ చేసినామో ఆ పర్సన్స్ అడిగింది కాబట్టి అందుకే ఇక్కడ నేను మైనస్ తీసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Average weight of 18 soldiers is decreased by 500 grams
when one soldier whose weight is 71 kg joined the group by the replacement of an old soldier, find weight of old soldier అని అంటుండు. ఓకే, సో ఒకసారి మళ్ళీ 18 మంది సోల్జర్ యొక్క యావరేజ్ వెయిట్ 500 గ్రాములు తగ్గింది. ఎందుకంటే వెన్ వన్ సోల్జర్ హూజ్ వెయిట్ ఈ 71 kg జాయింట్ ద గ్రూప్ బై ద రిప్లేస్మెంట్ ఆఫ్ వన్ సోల్జర్, ఓకే, అండ్ ఓల్డ్ సోల్జర్. ఓకే, సో ఏమైందంటే ఒక సోల్జర్ 71 kgలు ఉన్నాయని జాయిన్ అయ్యిండు. ఎవరి ప్లేస్లో అంటే ఒక ఓల్డ్ సోల్జర్ ఆ ప్లేస్లో జాయిన్ అయ్యిండు. అయితే ఈ ఓల్డ్ సోల్జర్ వెయిట్ అడుగుతుంది, సేమ్ మనం దీనికంటే ముందు చేసిన క్వశ్చన్. ఓకే, సేమ్ అదే క్వశ్చన్, కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు డిక్రీజ్ అయింది. సో డిక్రీజ్ అయిందంటే దీని అర్థం ఏంటిది? ఖచ్చితంగా ఓల్డ్ సోల్జర్ యొక్క వెయిట్ ఎక్కువ ఉంది. ఓకే, సో ఖచ్చితంగా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే ఈ పర్సన్ కంటే, ఏ పర్సన్ 71 kgsతో ఒక పర్సన్ జాయిన్ అయ్యింది కదా, ఆ పర్సన్ కంటే వెయిట్ ఎక్కువ ఉంది ఖచ్చితంగా చెప్పొచ్చు మనం. కొంచెం ఆలోచించి ఇందాక నేను చెప్పిన 2 క్వశ్చన్స్ అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఇది ఆ పర్సన్ అయితే వెయిట్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఎంత ఎక్కువ ఉందంటే ఈ 18 సోల్జర్స్లో అయితే ఎంత తగ్గిందో, సో 18 సోల్జర్స్కి 500 grams, అంటే ఒక్కొక్కరికి 500 grams అంటే ఓవరాల్గా 18 సోల్జర్స్ కలిపి ఎన్ని గ్రామ్ అంటే ½ kg లెక్క తీసుకుంటే 18 సోల్జర్స్ కలిపి 9 kgs తగ్గుతుంది. ఎందుకు అంటే అతను వెళ్ళిపోవడం వల్ల తగ్గింది. ఆ వెళ్ళిపోయిన ఆయన వెయిట్ అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అయితే ఎక్కువ ఉన్నట్టే కదా. సో ఎంత ఎక్కువ ఉంటుంది? 71 + 18 kgsలో ఒక్కొక్కరికి ½ kg ఇచ్చేంత. ఓకే, సో 71 + 18 దట్ ఈజ్ ఈక్వల్ టు 89 kgs అన్నట్టు. ఓకే, సో కొంచెం అబ్జర్వ్ చేయడం మీరు కూడా అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచి. ఓకే, సో అందుకే స్లోగా ఫస్ట్ నుంచి స్లోగా మీకు తీసుకొచ్చాను. మీరు కూడా అబ్జర్వ్ చేయడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే, సో నెక్స్ట్ సార్ ఇక్కడ ½ ఆఫ్ ది 18 అంటే 9 కదా, సో 9 అంటే 80 kgs వస్తుంది. సారీ. ఓకే, సో 80 kgs ఈజ్ అవర్ ఆన్సర్. 71 + 9. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం. ఓకే, సో ఇప్పుడు యావరేజెస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుంది అనేది, సో కింద మనం క్వశ్చన్ ఇచ్చాం కదా, సో ఈ క్వశ్చన్ ద్వారా మనం డిస్ట్రిబ్యూషన్ని నేర్చుకుందాం. Average of 7 numbers is 36 if average of first 3 numbers is 40 and that of last 3 numbers is 34. Find fourth number అంటుంది. ఓకే, సో 7 నెంబర్ల యొక్క యావరేజ్ అనేది 36 అయితే అందులో ఫస్ట్ 3 40, లాస్ట్ 3 34 అయితే 4వ నెంబర్ కనుక్కోమంటుంది. ఓకే, సో ఇందులో మనం డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో 7 నెంబర్స్ అన్నాడు కదా, సో 1 2 3 4 5 6 7 నెంబర్స్ అంటే 7 ఉంటాయి. సో యావరేజ్ అంటే మనకి తెలుసు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని, అన్నిటికీ 36 ఇచ్చేద్దాం. అంటే సింగిల్ నెంబర్ రిప్రజెంటేషన్ కదా, ఆ ప్లేస్లో 36 ఉందనుకుందాం మనం. మనకైతే ఎగ్జాక్ట్గా ఎంతో తెలియదు, కానీ అయితే ఖచ్చితంగా అయితే 36 ఉండాలి కదా యావరేజ్కి అయితే. సో మనం సింగిల్ నెంబర్తో రిప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు ఏమంటుండు, ఇఫ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 numbers ఈజ్ 40, సో ఫస్ట్ 3 numbers 40 ఉంది అండ్ లాస్ట్ 3 numbers ఈజ్ 34. ఓకే, సో మనం యావరేజెస్ ఫస్ట్ క్లాస్లో డీవియేషన్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే, సో ఆ డీవియేషన్ ఏంది, మనకి నెట్ డీవియేషన్ 0 ఉండాలనుకున్నాం మనం. ఓకే, ఇదైతే మీ అందరికి గుర్తుందని అనుకుంటున్నా. డీవియేషన్ అంటే ఏం లేదు, సో యావరేజ్ నుంచి ఎంత ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉందో చూసి దాన్ని నెట్ వాల్యూ అనేది మనం 0 చేయగలిగితే దాన్ని డీవియేషన్ అంటాం మనం. ఓకే, సో ఇందులో ఒక్కొక్క దాంట్లో 4 ఎక్స్ట్రా ఉంది కదా, 36 + 4 36 + 4 36 + 4 అంటే 3 4 ఎక్స్ట్రా ఉంది అన్నట్టు. ఓకే, సో 3 × 4 ఎంత 12. ఇదేంటిదంటే +12 ప్లస్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంది, 3 2 తక్కువ ఉంది. ఓకే, సో 3 × -2 ఎంత -6, సారీ ఎంత -6. అంటే మనకి ఇప్పుడు ఏంది, ఇది +12 ఇక్కడ -6, ఈ ప్లేస్లో మనకి -6 ఉంది అనుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ +12 ఉంది, సో +12కి -12కి క్యాన్సిల్ అయిపోయి మనకి డీవియేషన్ 0 వస్తుంది. ఓకే, సో డీవియేషన్ 0 ఉండాలంటే సో ఈ ప్లేస్లో మనకు -6 ఉండాలి. -6లో ఉండాలంటే ఈ ప్లేస్లో వాల్యూ ఎంత ఉండాలి, 30. ఓకే, సో 30 ఉంటే మనకి ఓవరాల్ డీవియేషన్ 0 వస్తుంది. అంటే మనం ఏం కనుక్కోమన్నట్టు 4th నెంబర్ కదా, సో 4th నెంబర్ యాక్చువల్గా ఏమవుతుంది 30 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో లేదు అంటే దీనికి ఇంకొక ప్రాసెస్ చెప్తాను, లేదా దీన్నే మనం షార్ట్కట్లో ఎగ్జామ్లో ఎలా చేయాలనేది చెప్తాం. ఓకే, సో 7 నెంబర్స్ 36 అన్నాడు. ఓకే, ఫస్ట్ 3 ఎంత ఎక్స్ట్రా ఉంది, 3 డీవియేషన్ ఎంత ఎక్స్ట్రా ఉంది, 4 ఎక్స్ట్రా ఉంది కదా, సో 3 4s 12, ఇది +4 కాబట్టి +12. నెక్స్ట్ లాస్ట్ 3 ఎంత ఉంది,
2 తక్కువ ఉంది, సో -2 ఎంత -6. ఓకే, సో మనకి ఎంత వచ్చింది +6 వచ్చింది. ఓకే, సో +6 అనేది మనం 0 చేయాలంటే ఇక్కడ ఎంత ఉండాలి -6 ఉండాలి ఒరిజినల్ యావరేజ్కి. ఓకే, సో ఒరిజినల్ యావరేజ్ ఎంత ఉంది, సో 36 -6 అంటే ఎంత 30. ఓకే, సో ఇలా చేయాలన్నట్టు. ఓకే, ఇంకా మీకు చాలా క్వశ్చన్స్ చేస్తుంటే దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంటుంది. ఫస్ట్ క్వశ్చన్కే మనకి అర్థం కాదు, ఒక 10 క్వశ్చన్స్ మనం ఇలాంటివి చేసినాం అనుకో, ఫ్యూచర్లో మనం చాలా క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు దీన్నే ఒకవేళ మనకి ఈ ప్రాసెస్ మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది అనుకో, ఎవరికన్నా కన్ఫ్యూజ్ అవుతుంది నేను చేయలేకపోతున్నా అంటే మీకు యావరేజెస్లో మ్యాక్సిమం 90% ఆఫ్ ది ప్రాబ్లం ఇలా చేయొచ్చు మనం, నెంబర్ యావరేజ్ సమ్. ఓకే, సో ఇది యూజ్ చేసి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చేయొచ్చు. సో నెంబర్ ఎంత 7 ఫస్ట్, యావరేజ్ ఎంత 36, సమ్ ఎంత 7 ముళ్ళ 21, 210 + 7 6 42, 210 + 42 ఏమవుతుంది 252. నెక్స్ట్ ఫస్ట్ 3 నెంబర్స్ ఎంత ఇచ్చిండు 40 ఇచ్చిండు కదా, సో 3 4s 12, 0కి 0. నెక్స్ట్ లాస్ట్ 3 ఎంత ఇచ్చిండు 34 కదా. ఓకే, సో 3 34s 3 3s 9 కాబట్టి 90, 3 4s 12 ఎంత వస్తుంది 102. ఇప్పుడు ఇక్కడ 6 అయిపోయినాయి. ఓకే, సో ఇక్కడ 7 అంటే మిగిలిన రిమైనింగ్, ఇప్పుడు వీటిలోంచి దీన్ని తీసేస్తే రిమైనింగ్ 1 వస్తుంది కదా, మనకి కావాల్సిన 4th నెంబరే కదా వచ్చేది. సో 7 - 6 అంటే ఎంత 1. మనం యావరేజ్ అనేది అట్లా తీసేసి చేయలేం కాబట్టి సమ్ తీసేస్తే చేయొచ్చు కదా. సో సమ్ తీసేస్తే 250లోంచి ఫస్ట్ 252లోంచి 1 or 2 తీసేస్తే 150 వస్తుంది కదా. సో 150లోంచి 120 తీసేస్తే 30. సో నెంబర్ ఇంటూ యావరేజే కదా సమ్, నెంబర్ ఇంటూ యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్, ఇది మనకు తెలిసిందే. సో దీన్ని 1 ఇంటూ ఏమేస్తే 30 వస్తుంది, ఇక్కడ 13 కదా. సో యావరేజ్ అనేది 30 అయిపోద్ది, మీ ఇష్టం. ఇది కాకుండా నేను ఇంకొక ప్రాసెస్ కూడా చెప్పాను, ఆ ప్రాసెస్లో కూడా మీరు చేయొచ్చు. ఇంకొక ప్రాసెస్ ఏదో ఉంది అది కూడా చెప్తాను, కాకపోతే ఏంటంటే అది కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 3 నెంబర్స్ ఏమో 40 కదా, సెకండ్ 3 నెంబర్స్ ఏమో 34 కదా. సో ఇక్కడ 3 ఈక్వల్ ఉంది కాబట్టి, అంటే 1:1 రేషియోలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మనం ఈ 6 నెంబర్స్ యావరేజ్ కనుక్కోవచ్చు కదా. ఎలా అంటే ఇప్పుడు ఇది 40, ఇది 34, డిఫరెన్స్ అవుతుంది 6 కదా. సో 6ని హాఫ్ ఆఫ్ చేసి ఈక్వల్గా, అంటే ఎక్కువ ఉన్న దాన్ని తీసేయాలి, తక్కువ ఉన్న దానికి కలపాలి. సో మనం తక్కువ ఉన్న దాన్ని కలపడం ఈజీ కాబట్టి ఓకే, 6లో హాఫ్ ఎంత 3, సో 37, 34కి +3 యాడ్ చేస్తే 37, లేదా 40లోంచి -3 తీసేయాలి, ఎందుకంటే ఈక్వల్ ఉండాలి కాబట్టి యావరేజ్ కాబట్టి. సో 40 - 3 ఎంత 37. ఈ ప్రాసెస్ కూడా మీకు చెప్పాను, సో ఆ క్లాస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో 37 కదా, ఇప్పుడు యావరేజ్ అనేది 37. అయితే ఇప్పుడు ఏమైంది, ఒరిజినల్గా అయితే 36 ఉండాలి. సో ఒరిజినల్గా అయితే 36 ఉండాలి కాబట్టి, సో 4th నెంబర్ అనేది ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రతిదీ మనకి 36గా రిప్రజెంట్ చేయాలి. సో 36 రిప్రజెంట్ చేయాలంటే 4th నెంబర్ ఏమవుతుంది ఇప్పుడు. సో ఒకసారి మీరు కూడా ఆలోచించండి, 4th నెంబరు ఖచ్చితంగా ఈ 6 నెంబర్స్లలో ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా, ఆ 6 నెంబర్లో ఒకటి ఎక్స్ట్రాని అది కవర్ చేయగలగాలి. సో ఆ 6 మెంబర్స్ ఒకటి ఎక్స్ట్రాని కవర్ చేయాలంటే దీన్ని ఖచ్చితంగా ఒరిజినల్ యావరేజ్ కంటే -6 ఉండాలి కదా. సో ఇంతకుముందు మనం చెప్పినట్టే ఒరిజినల్ యావరేజ్ కంటే -6 ఉండాలి. సో ఒరిజినల్ యావరేజ్ కంటే -6 ఉండాలంటే 36కి -6 ఉండాలి. ఓకే, సో 30. ఈ ప్రాసెస్లో మీకు అర్థం కాకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, సో మళ్ళీ ప్రాబ్లమ్స్లలో మళ్ళీ మీకు టచ్ చేస్తుంటాను, అలా టచ్ చేసే కొద్దీ మీకు ఇంప్రూవ్ అవుతుంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇంకొకటి. ఓకే, సో క్వశ్చన్, యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 35 ఇఫ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 నెంబర్స్ ఈజ్ 41 అండ్ దట్ ఆఫ్ లాస్ట్ 5 నెంబర్స్ ఈజ్ 30 దెన్ ఫైండ్ 5th నెంబర్. ఓకే, సేమ్ ఇందాక లాంటి క్వశ్చనే. ఇందాక ఏంటంటే మనకి ఇక్కడ 3 3 అని ఇచ్చారు, ఇక్కడ 4 5 అంటే డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ షార్ట్ కట్స్ యూజ్ చేయలేము, కాకపోతే చేయొచ్చు షార్ట్ కట్లో. కానీ ఇందాక యూజ్ చేసిన 3 యూజ్ చేసినాక మనం 3 యూజ్ చేయలేము ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ 10 నెంబర్స్ అనేది 35, అంటే ఒక 10 నెంబర్స్ యొక్క యావరేజ్ 35 అని ఇచ్చిండు, అందులో ఫస్ట్ 4 ఇటిది 41, తర్వాత 5 ఇటిది 30 అని ఇచ్చిండు. అయితే 5వ నెంబర్ కనుక్కోమంటుండు. ఓకే, సో నెంబర్ యావరేజ్ సమ్ ప్రాబ్లం వేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఏ ప్రాబ్లం అయినా. సో అది కాకుండా అది మీరు చేయండి, షార్ట్ కట్ నేను చెప్తాను ఇప్పుడు. సో 10 నెంబర్స్ 35 ఇచ్చిన, అందులో 4 నెంబర్స్ 41, అంటే ఎంత ఇంక్రీజ్ ఉంది, సో 4 మెంబర్స్ అనేవి ప్లస్ 41 అంటే 35, 6 ఇంక్రీజ్ ఉన్నాయి. ఓకే, సో +24. నెక్స్ట్ దట్ ఆఫ్ లాస్ట్ 5 నెంబర్స్ ఈజ్ 30, సో 5 నెంబర్స్ అంటే ఎంత తక్కువ ఉంది -5, సో 5 5s 25, -25. ఓకే, సో డీవియేషన్ ఎంత వచ్చింది మనకి -1 వచ్చింది. సో ఈ -1ని కవర్ చేయాలంటే మిగిలిన నెంబర్ ఖచ్చితంగా +1 ఉండాలి దాని దగ్గర. దేనికంటే అంటే మనకి ఇచ్చిన ఒరిజినల్ యావరేజ్ ఎంత 10 మెంబర్స్ 35, సో 35 కంటే ఒకటి ఎక్కువ ఉండాలి. సో 35 + 1 ఎంత 36.
ఏం లేదు, ఇక్కడ వచ్చిన దాన్ని ఇటు సైడ్ మనకు కావాల్సిన నెంబర్ దాన్ని సరి చేయగలగాలి. ఓకే, సో సరి చేయగలిగితే అయిపోయినట్టు మనకి ప్రాబ్లం. ఇక్కడ మన డీవియేషన్ -1 వచ్చింది కాబట్టి సో దీన్ని ఇది సరి చేయగలగాలి. ఇక్కడ +1 ఉంటే డీవియేషన్ ఓవరాల్గా నెట్ డీవియేషన్ 0 అవుతుంది కదా. సో 35 + 1 36. ఇవే మీరు ప్రాక్టీస్ చేస్తుంటే పోతే పెన్ పేపర్ లేకుండా కూడా చేయొచ్చు. ఓకే, సేమ్ ఇలాంటిదే కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 13 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ ఈ 65 ఇఫ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 స్టూడెంట్స్ ఈ 68 అండ్ దట్ ఆఫ్ లాస్ట్ 5 స్టూడెంట్స్ ఈజ్ 59. ఫైండ్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ రెస్టెంట్. ఓకే, సో 13 మందిది యావరేజ్ 65 ఉంది. అందులో ఫస్ట్ 6 68, లాస్ట్ 5 59. అయితే మిగిలిన వారి యొక్క యావరేజ్ మార్క్స్ కనుక్కోవాలి. అయితే ఇంతకుముందు 1% ఉండేది, ఇప్పుడు మనకి 6 + 5 11 అయితే మిగతా ఇద్దరిది కనుక్కోవాల్సి వస్తుంది మన యావరేజ్. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో 13 మెంబర్స్ ఆల్రెడీ 65 అని మనకు తెలుసు. ఫస్ట్ 6 స్టూడెంట్స్లో డీవియేషన్ చూడండి. సో 6 పర్సన్స్లో డీవియేషన్ ఎంత ఉంది? 68 కదా. సో 68 అంటే ఎంత ఎక్స్ట్రా ఉంది అన్నట్టు 3 ఎక్కువ ఉంది. సో +3, 6 3 = 18 +18 ఇది డీవియేషన్. నెక్స్ట్ లాస్ట్ 5 స్టూడెంట్స్ది 59. ఓకే, సో వీళ్ళ డీవియేషన్ ఎంత ఉంది? 65 అంటే 6 తక్కువ ఉంది కదా. సో -6, 5 6 = 30. సో -30. ఓవరాల్ డీవియేషన్ ఎంత? -12 ఉంది. ఓకే, అంతే కదా. ఈ -12 అనేది ఒక్కరికి కాదు, ఇప్పుడు ఇద్దరికి ఉండాలి. సో ఇద్దరికి ఉండాలి కాబట్టి సో ఇద్దరికి ఎంత ఉండాలి? ఈ డీవియేషన్ నెట్ డీవియేషన్ 0 చేయాలంటే +6 + 6. ఒకళ్ళ దగ్గర +6 ఇంకోళ్ళ దగ్గర +6 ఉంటే మనకి నెట్ డీవియేషన్ అనేది 0 అయిపోద్ది. ఓకే, సో మనకి ఇనిషియల్గా యావరేజ్ ఎంత? 65. సో 65 + 6 ఉండాలి వాళ్ళకి. 65 + 6. ఓకే, సో ఏమవుతుంది? 65 + 6 71. 71 ఇస్ ద యావరేజ్ సింపుల్గా. ఓకే, సో ఇలా మీరు కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోగలిగారు అనుకుంటా మీరు డిస్ట్రిబ్యూషన్ని. మీరు ఇంక ఇలా ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా చేయొచ్చు, ఇది మీకు అర్థమైపోతాయి. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ. ఈరోజు మన రిప్లేస్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కాన్సెప్ట్స్ అయిపోయినాయి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా న్యూ కాన్సెప్ట్స్తోని ముందుకు వద్దాం నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ.